అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ నరహంతక దేశము కలిసి ఇరాన్ పైన దాడి చేయడం, ఇరాన్ ఆయతుల్లా ఖమేనీ హత్య చేయడం, దాన్ని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 1989లో అధికారాన్ని చేపట్టారు. 37 సంవత్సరాలుగా ఇరాన్ పరిపాలన చేశారు, ఇస్లామిక్ దేశము. కానీ ఇటీవల కాలంలో అమెరికన్ సామ్రాజ్యవాదం వారు చేస్తున్నటువంటి దాడులు, దుర్మార్గమైనటువంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇటీవలే వెనుజులా పైన దాడి చేశారు. వెనుజులా అధ్యక్షుడు మదురోను వారి భార్యని కిడ్నాప్ చేసి వారిని తీసుకుపోయి అమెరికాలో నిర్బంధంలో ఉంచారు. దీనిపైన చమురు పైన ఆధిపత్యం, ఆడ చమురంతా కూడా బాగా నిల్వలు ఉన్నాయి కాబట్టి అందుకే వెనుజులా పైన ఈ రకమైనటువంటి దాడులు చేయడం జరిగింది అమెరికా. పాలస్తీనా పైన ఇవాళ అంతకుముందు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే మరి హమాస్ పైన యుద్ధం చేయాలి కదా. కానీ ఇవాళ ఇజ్రాయెల్ ప్రధానంగా పాలస్తీనా పైన దాడులు చేసినారు. పాలస్తీనా ప్రజలపైన, హాస్పిటల్స్ పైన, మహిళలపైన, చిన్నపిల్లలపైన దాడులు చేశారు. 70,000 మందిని చంపారు. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రకమైనటువంటి మారణకాండ సృష్టించడం జరిగింది. ఇప్పటికి కూడా గాజా పైన జరుగుతూనే ఉంది, పాలస్తీనా పైన జరుగుతూ ఉంది. వాళ్ళు ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు. ఇవాళ ప్రధానంగా ఇరాక్లో కూడా గతంలో సద్దాం హుసేన్ ఉరిదీశారు కదా. సద్దాం హుసేన్ పైన ఉరిదీయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమి అంటే అతను రసాయనాయుధాలు కలిగి ఉన్నాడని. కాబట్టి అతనిపైన యుద్ధం ప్రకటించారు. 5 లక్షల మంది చనిపోయారు. చివరకు మొత్తం అంతా కూడా సద్దాం హుసేన్ని ఉరిదీశారు. కానీ ఆయన సద్దాం హుసేన్ ఉరి తీసినటువంటి సందర్భం కానీ ఇలాంటి ఉరికి కానీ ఎక్కడ భయపడలేదు. ఆయన చాలా ధైర్యంగానే నవ్వుతూనే ఆయన స్వీకరించాడు. కానీ రసాయనాయుధాలు మనం దొరికినాయంటే దొరకలేదు. ఇప్పటికి కూడా ఇవాళ ఇరాన్ పైన ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసేటువంటి యంత్రాంగం ఉందని, సామాగ్రి ఉందని ఇరాన్ పైన వీళ్ళంతా కూడా అమెరికా, తర్వాత ఇజ్రాయెల్ ఇదంతా కూడా దాడులు చేస్తూ ఉన్నారు. సంవత్సరం క్రితం 12 రోజుల పాటు ఇరాన్ పైన యుద్ధం చేశారు. ప్రతీకార దాడులు వారు చేశారు. రెండు వైపులా కూడా నష్టం జరిగింది. ఎక్కువ భాగం ఇరాన్కే నష్టం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏమి, మొత్తం అంతా పశ్చిమాసియా అంతా కూడా అట్టుడికిపోతూ ఉంది. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంతవరకు కూడా ఆ మంటలను ఆపేటువంటి పరిస్థితి కనపడ్డంలా. యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఉక్రెయిన్కి మద్దతు ఇస్తూ ఉన్నాయి. రష్యా పక్కన ఉన్నటువంటి దేశం అది ఉక్రెయిన్కి సహకరించడం వల్ల మొత్తం అంతా రష్యా పైన యుద్ధం జరుగుతుంది. రష్యా కూడా ఆ రకమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉంది. మరణిస్తూనే ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. దాంట్లో యుద్ధం వల్ల పరిష్కారం కాల. కానీ ఇప్పుడు ఇరాన్ పైన ప్రధానంగా ఖమేనీని చంపాలని, యుద్ధంలో ఎవరైనా మరణించవచ్చు. కానీ వాళ్ళ టార్గెట్ ఏమి వారిది మీరు బాగా గమనించగలిగితే, ఒకవేళ వాళ్ళ లక్ష్యం ఎట్లుందా అంటే నాయకుల పైన పెడతా ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళను వాళ్ళ గూఢాచారి వ్యవస్థ ద్వారా, ఇజ్రాయెల్ మొసాద్ అనేటువంటి గూఢాచారి వ్యవస్థ ఉంది. భారతదేశంలో సిబిఐ ఎట్లనో అమెరికాలో సిఐ అనేటువంటిది ఆ రకమైనటువంటి గూఢాచారి వ్యవస్థ ఉంది. నెలల పాటు, సంవత్సరాల పాటు అంతా కూడా నిఘా ఉంచి వారు ఎక్కడుంటా ఉన్నారు అంతా కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత అంతా కూడా దానికి ఇచ్చేసిన తర్వాత ఈ దాడులు పూనుకుంటా ఉన్నారు. ఇరాన్లో కూడా ఖమేనీని ఆ రకంగా 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఖమేనీని చంపడం వల్ల ఇది ఏ రకంగా పరిష్కారం అని మేము అంటాను. ఆ రకంగా పరిష్కారం అవుతుందనేటువంటి నమ్మకం కూడా లేదు. అందుకనే వాళ్ళ ట్రంప్ కూడా అతను ఇప్పుడు రెండో మారు వచ్చినటువంటి పరిపాలన కూడా చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అందులో కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం. అసలు మేము చెప్పడం కంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ రిపబ్లికన్ సంబంధించినటువంటి ఈయన డెమోక్రాట్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు. న్యూయార్క్ మేయర్ జోరాన్ మమతాని వారు వ్యతిరేకిస్తామన్నారు. ఇంకో చెప్పాలంటే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం, ఐక్యరాజ్య సమితి ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించి ఈ దాడులు చేశారు. ఇప్పుడు ఇరాన్ పైన కానీ, ఇరాక్ పైన కానీ దాడులు చేయాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళ సార్వభౌమత్వం పైన దాడులు చేస్తామన్నారు మీరు. ఆ దేశంలో సమస్యలు ఉంటే ఆ దేశంలో వారు పరిష్కారం చేసుకోవాలి, లేదంటే ఐక్యరాజ్య సమితి పరిష్కారం చేయాలి, లేదంటే అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉంటే వారి ద్వారా అది పరిష్కారం కావాలి. నీవెవరు? అమెరికా జోక్యం ఎందుకు ఇక్కడ? అందుకనే అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తుంది. సామ్రాజ్యవాదాన్ని విస్తరించడానికి తన దగ్గర ఉన్నటువంటి సైనికీకరణ చేస్తూ ఉన్నాడంటే మొత్తం తన ఆయుధాలను అమ్ముకునేటువంటి ఒక వ్యాపారంగా
ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. అందుకే ఇది రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి రోజుల్లో, ఉపవాసం ఉన్నటువంటి రోజుల్లో ఖమేనీని చంపడము, ఆయనతో పాటు వాళ్ళ కుమారుణ్ణి, కోడల్ని, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా హతమార్చినారు. వారితో పాటు 40 మంది చంపారు. ఇది ఇప్పటికి పరిష్కారం అవుతుందని చెప్పి మేము అనుకోవడంలే. తర్వాత భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ ఈ ప్రధానమంత్రిగా ఇది వరకు మన భారతదేశం యొక్క పరిస్థితి ఎట్లుందంటే, ప్రధానమంత్రి వాజ్పేయి వరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పాలస్తీనాకే సపోర్ట్ చేసినారు కానీ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ రెండో మరి ఇజ్రాయెల్ పోయినాడు. ఇజ్రాయెల్ పోయి ఇప్పుడు ఏమంటాడు ఆయన, వాణిజ్య ఒప్పందానికి పోయినట్టుగా ప్రకటించారు. వాణిజ్య ఒప్పందం చేసుకుంటాను, సుంకాలకు సంబంధించిన ఒప్పందం చేసుకుంటున్నాం అంటా ఉన్నారు. అది ఫాదర్ ల్యాండ్ అని ఇజ్రాయెల్ని, భారతదేశం మదర్ ల్యాండ్ అని చెప్పి ఆయన ఆ రకంగా వర్ణన చేసినాడు. ఏ రకంగా అది ఫాదర్ ల్యాండో మనకు అర్థం కాదు. అందుకని ప్రధానంగా వారితో చేతులు కలపడం అనేటువంటిది చాలా అన్యాయమైనది, ఇది ఒక దుర్మార్గమైనటువంటిది. అందుకే భారతదేశ యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ యొక్క జరిగినటువంటి ఇరాన్ పైన జరిగినటువంటి దాడులను ఖండించాలి. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, భారత యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకునేటువంటి పద్ధతుల్లో ఉండాలి. మనకు ఆది నుంచి కూడా రష్యా మనకు సపోర్ట్ చేసింది, ఇరాన్ నుంచి మనకు చమురు దిగుమతులు చేసుకున్నాము. ఆ రకంగా మన భారతదేశం అభివృద్ధి కావడానికి చాలా అవకాశం ఉన్నాయి. కానీ అమెరికా వల్ల, ఇజ్రాయెల్ వల్ల మనం ఎప్పుడూ అభివృద్ధి జరగలేదు. అందుకే దీన్ని ఈ యుద్ధాన్ని, ఈ యొక్క మానవకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయుతుల్లా ఖమేనీని చంపడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. దీనికి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో కూడా ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనంతపురంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సభ్యులమంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ కార్యక్రమాన్ని, భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాలని చెప్పి దానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా ఈరోజు యూజేసీ ఆధ్వర్యంలో ఇరాన్ పైన జరుగుతున్న సంఘటనకు సంబంధించి జాఫర్ భాయ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరికీ కొంత సమయంలో అందరికి ఏకమైనందుకు మీరందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా అమెరికా ఏ విధంగా అయితే వారి ఆధిపత్యం కోసం ఇరాన్ పైన దాడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి అందరికీ కూడా మనమందరం కూడా యూజేసీ తరఫున దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ట్రంప్ అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా అయితే ఇరాన్ పైన యుద్ధం చేసి ఇక్కడ వాతావరణం సృష్టించే విషయం కూడా దీన్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసం ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలు ఉంటూ రాత్రిపూట్లందరూ కూడా ఇబాదత్, అల్లాహ్ యొక్క దీంట్లో నిమగ్నమై ఉండే విషయం కూడా అందరూ తెలిసిందే. రంజాన్ మాసం అంటే కన్నా ఒక శాంతికి మారుపేరు. దాన ధర్మాలు కావచ్చు, శాంతియుతంగా నమాజు చదువుకుంటూ ఖురాన్ తిలావత్ చేసుకుంటూ ముందుకు పోయే విషయం కూడా మీ అందరూ తెలుసు. అలాంటి సమయంలో ఒక మోరల్ వాల్యూస్ లేకుండా, ఎథిక్స్ లేకుండా, హ్యుమానిటీ లేకుండా ట్రంప్ అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా ఇరాన్ పైన దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ గారికి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హతమార్చడం, దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మీ అందరికి తెలుస్తున్నాను. అయాతుల్లా ఖమేనీ గారు షియా కమ్యూనిటీ కూడా రెహబర్గా ఆయన ఉన్నారు, ఒక సుప్రీం లీడర్గా ఆయన ఉన్న విషయం కూడా మీ అందరికి తెలిసిన విషయమే. శత్రు దేశాలు ఏవైనా కూడా కానివ్వండి, మనం మాత్రం వాళ్ళకి ఎప్పుడు తల వంచేది లేదని చెప్పేసి కూడా చనిపోయే ముందు రోజు కూడా ఆయన చెప్పిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన భారతదేశం సర్కార్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మోదీ గారు చర్య తీసుకొని ఈ యుద్ధాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము యూజేసీ తరఫున కూడా డిమాండ్ చేసే విషయం కూడా మీ అందరూ తెలియజేస్తాను. ఇరాన్లో ఉన్నటువంటి సంఘటనలు చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఒక ఎలిమెంటరీ స్కూల్ పైన కూడా దాడులు చేయడంతో దాదాపుగా 160 మంది బాలికలు అక్కడ మరణించడం విషయం కూడా చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా మీ అందరికీ తెలుస్తుంది. ఇవన్నీ సంఘటనలు కూడా మనం చూసుకుంటే చాలా దురదృష్టంగా, ఇదంతా ఒక పూర్తిగా అన్లాఫుల్గా విషయం కూడా మీ అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా
ట్రంప్ కానివ్వండి, బెంజమిన్ నెతన్యాహు, గతంలో కూడా మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పైన కావచ్చు, వెనిజులా పైన కావచ్చు, లాస్ట్ జూన్లో మనం చూసుకుంటే ఇదే ఇరాన్ పైన కూడా దాడులు చేసిన విషయం కూడా మనం చూసాం. ఒక జెనోసైడ్ ప్లాన్డ్ డిస్ట్రక్షన్ ప్రకారం చేస్తున్న విషయం కూడా చూసాం. గతంలో మనం చూసుకుంటే కన్నా పాలస్తీన్లో 70,000 మంది పైన ఏ విధంగా హతమార్చిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. దీని అన్నిటి కూడా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన భారత సర్కార్ తొందరగా చర్యలు తీసుకొని ఏదైతే మన గల్ఫ్ దేశాల్లో దాదాపుగా 1 కోటి జనాభా పైన ఉన్నారు, అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి. అదేవిధంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, చాలామంది ట్రాన్సిట్స్లో చాలామంది కూడా అక్కడ ఉండిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తొందరగా చర్యలు తీసుకుని వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకొచ్చే విధంగా కూడా భారత సర్కార్ కూడా దీన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా గల్ఫ్ దేశాల్లో చాలామంది ఉన్నారు. మన రాయచోటి కావచ్చు, కదిరి కావచ్చు, కడప కావచ్చు, చాలామంది మన అనంతపూర్ డిస్టిక్లో చూసుకుంటే కువైట్ సంబంధించి, ఖతర్ సంబంధించి చాలామంది ఉన్న విషయం కూడా మేము వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండేటట్లు వాళ్ళకి ఏ విధంగా వాపసు తీసుకొచ్చే విధంగా కూడా ఇవన్నీ భారత సర్కార్ కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో మేమందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు జాఫర్ గారు చెప్పినట్లు కూడా దీనిపైన కార్యాచరణ విషయం కూడా మేము తొందరలో తెలియజేసుకుంటూ దీని గురించి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఏదైతే అమెరికా చేసినటువంటి దాడిని పూర్తిగా యుఎస్ఏ తరఫున ఖండించడం జరుగుతుంది. ఏదైతే భారతదేశ నరేంద్ర మోడీ పెద్దన్న పాత్ర పోరిస్తా, నేను శాంతి చర్చలు చేస్తా అని చెప్పేసి విభజించి పాలించడం ఏ విధంగా ఉందో ట్రంప్కి ఏమైనా నేర్పించడం. బహుశా ట్రంప్ పూర్తి స్థాయిలో ఆయన ఈరోజు ఖమేనీని హతమార్చడం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలంతా కూడా మళ్ళీ ఒక్కసారి కులాలపైన మతాలపైన ఇప్పుడు రాజకీయం అంటే భారతదేశంలో ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ బీజేపీ సర్కారు చేస్తుందో అదేవిధంగా యావత్ దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆ విధంగా చేసేదానికోసం ఒక కుట్ర అని చెప్పేసి ఇందులో నరేంద్ర మోడీ సహాయదండాలు కూడా ఉంటాయి. అదేవిధంగా భారతదేశంలో చాలామంది భారతీయులు ఈరోజు గల్ఫ్ కంట్రీస్లో నివసిస్తున్నారు. పొట్టగుడ్డి కోసం అందరూ పోయినారు. భారత దౌత్య కార్యాలయం కానివ్వండి, భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళందరినీ సురక్షితంగా మరి భారతదేశాన్ని చేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదైతే నిన్నటి రోజు జరిగిన దాడిని నిరసిస్తూ అనంతపురం ముస్లిం జేఏసీ కూడా ఒక శాంతి ర్యాలీని కూడా చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే కార్యాచరణను మీకు వివరిస్తామని తెలియజేయడం జరుగుతుంది.